గురుగారు, క్షీరసాగర మదనములో శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారాన్ని ధరించారు. అమృత నారాయణుడిగా అవతరించిన ఈ కూర్మ అవతారం యొక్క ప్రత్యేకతను గురించి తెలియజేస్తారా? సవరణై 1,00,000 యోజనముల వెడలుపై కడు కఠోరమైన కర్పూరమును అదునైన బ్రహ్మాండమునైన ఆహరించు ఘనతరంబగు ముఖ గహ్వరంబు సకల చరాచర జంతు రాశి నెల్ల మృంగి లోగనున్నట్టి గట్టి మేటి కడుపు విశ్వంబుపై వేరు విశ్వంబు పైబడ్డ ఆగక నడిచినట్టి గట్టి కాళ్ళు వెలుపలికి లోనికి జలుగు తొండంబు అంబుజముల పోలు నట్టి అక్షియుగము సుందరుడై విష్ణుండు సురలతోడి కూర్మి చెలువంది వెలుగొందె మహాకూర్మమయ్యే అని క్షీరసాగర మథనం సమయంలో దేవతలు దానవులు అమృతాన్ని అందుకోవటం కోసం సాగర మథనాన్ని చేస్తుంటే అలా సాగరాన్ని చిలకటం కోసం మంథానం మంధరం కృత్వా నేత్రం కృత్వాతో వాసుకి మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకుని కవ్వపు తాడుగా చేసుకొని సముద్ర మథనం చేస్తున్న సమయంలో కింద కుదురు లేక ఆ పర్వతం నీళ్లలో పడిపోవటం ప్రారంభించింది. అప్పుడు ఈ విధంగా మహాకూర్మంగా అవతరించాడు శ్రీమన్నారాయణుడు, కూర్మనారాయణుడు అనే పేరుతో. అలా కూర్మనారాయణుడిగా అవతరించి తన మూపురం మీద ఆ పర్వతాన్ని దాల్చి వాళ్ళ సముద్ర మథనానికి సహకరించాడు. ఇక్కడ కూర్మావతారాన్ని మనం గమనిస్తే సముద్ర మథనానికి, దేవదానవులకు, కూర్మావతారానికి, మానవ జీవితానికి ఏమిటి సంబంధం అన్న సందేహం మనకు కలుగుతుంది. ఆ సాగరము నీ ఆలోచనా సముద్రము. ఈ ఆలోచనా సముద్రాన్ని చిలకాలి, సాధించాలి, సత్ఫలితాలను పొందాలి అంటే నీ శరీరం అనే పర్వతానికి సత్పురుషుల యొక్క సాంగత్యం అనే ఆలోచనను వాసుకిని కవ్వపు తాడుగా చేసుకుంటూ చిలికేటప్పుడు కూర్మము యొక్క లక్షణాలన్నీ నీ సొంతం కావాలి. యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా అని చెబుతుంది భగవద్గీత. అంటే తాబేలులాగా ఇంద్రియాలన్నింటినీ అంతర్ముఖం చేసుకొని చర్య ప్రతిచర్య లేకుండా నీ యొక్క జీవన విధానం సాగినప్పుడు అమృతాన్ని ఈ ఆలోచన సంద్రం నుంచి నువ్వు అందుకోగలుగుతావు. లేదా నీ శ్వాస పెరిగి ఆలోచన వ్యతిరేకంగా మారి సానుకూల ఫలితాలను అందుకోలేవు. సంయమనము ఉన్నవాడే ఏదైనా సాధించగలుగుతాడు అని తెలియజెప్పటమే కూర్మావతారం యొక్క విశిష్టత. తాబేలు నిమిషానికి 2 సార్లు మాత్రమే గాలి పీల్చి వదిలేస్తుంది. గుర్రం నిమిషానికి 72 సార్లు గాలి పీల్చి వదిలేస్తుంది. ప్రకృతిలో కనపడుతున్నటువంటి ఈ నిత్య జీవిత సత్యాన్ని నువ్వు గమనించగలిగితే ఎలాంటి పరిస్థితులను కూడా మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా దేవతలు, దానవులు అంటే నీలో ఉన్న మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు, వీటికి ఎప్పుడూ సమరం జరుగుతూనే ఉంటుంది. సముద్ర మథనం జరుగుతూనే ఉంటుంది. అమృతాన్ని అందుకుంటావా, అధోగతి పాలవుతావా? అమృతాన్ని అందుకోవాలి అంటే కూర్మ నారాయణుణ్ణి ఆశ్రయించాలి. అధోగతి పాలు ఎప్పుడవుతావు? ఆసురీ లక్షణాలను నీలో ఆపాదించుకొని అమృతం కోసం మీలో మీరే కొట్టుకుంటే మీకు దొరికేది విషం మాత్రమే అన్న సత్యాన్ని ఆవిష్కరించేదే క్షీరసాగర మథనం అయితే, దానిలో కూర్మావతారము ఎలాంటి ఆలోచన విధానాన్ని నువ్వు కలిగి ఉండాలో నీకు తెలియజెప్పే అద్భుతమైన సాధనం. కనుక కూర్మావతార విశేషాన్ని తెలుసుకుంటూ ఆ కూర్మ నారాయణుణ్ణి అమృతాన్ని అందుకోవాలంటే ఆయన చేసేటువంటి మాహత్యంలోని రహస్యాన్ని తెలుసుకుంటూ మన జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం.